శ్రీశైలం క్షేత్రంలో మంగళవారం శ్రీ బ్రహ్మరాంబిక మహాకుంభోత్సవం నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి సాత్విక బాలిని సమర్పిస్తారు. వేలాది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు మరియు అన్నపు రాశిని వండిన అన్నం సింహ మండపం వద్ద అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఆలయం లోపల ఏకాంత పూజలు జరుగుతాయి. చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం ప్రధాన ఆచారం. సాత్విక బలి అమ్మవారికి 4000 పైగా గుమ్మడికాయలు, 2000 కొబ్బరికాయలు, సుమారు 1,00,000 నిమ్మకాయలు మరియు వండిన అన్నం అన్నపు రాశి సమర్పిస్తారు. గ్రామదేవత పూజ హరిహర రాయ గోపురం వద్ద మహిషాసురమర్దిని అమ్మవారికి కోటముకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపటి రోజున శ్రీశైలం మహాక్షేత్రంలో కుంభోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభోత్సవం యొక్క ప్రాధాన్యత రోజువారీగా స్వామివారు అమ్మవారి యొక్క దర్శనానికి రేపటి రోజున భిన్నంగా ఉంటుంది. ఉదయం పూట 4:30 గంటలకు స్వామివారి యొక్క ఆలయం మాత్రమే మధ్యాహ్నం 3:30 గంటల వరకు మధ్యలో నైవేద్యం సమయం పోను, మిగిలినటువంటి సమయం భక్తులకి స్వామివారి యొక్క దర్శన భాగ్యమే ఉంటుంది. అమ్మవారి యొక్క దర్శనం సాయంత్రం 6:30 వరకు అందుబాటులో ఉండదు. అమ్మవారి యొక్క ఆలయంలో కేవలం వైదిక సిబ్బంది వైదికపరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 5:30 గంటలకు స్వామివారి ఆలయం నుండి మా సిబ్బందిలో ఒకరు స్త్రీ వేషధారంలో అమ్మవారికి హారతిని తీసుకొని పంచపాండవులు ప్రతిష్ఠిత ఆలయాల మీదుగా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది వైదికపరమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇతరులు ఎవరు పాల్గొనే అవకాశం ఉండదు. కేవలం దేవస్థానం అదేవిధంగా వైదిక సిబ్బంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 6:30కు అమ్మవారి యొక్క ద్వారాలు దేవాలయం యొక్క ముఖద్వారం నుండి ద్వారాలు తెరవడం ద్వారా అప్పటికి మనం అమ్మవారికి ఈ హారతి పూజ చేసి అప్పుడు మాత్రమే భక్తుల్ని వదలటం జరుగుతుంది.